ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం రాత్రి నెల్లూరు రూరల్లోని దొంతాల డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంపై వదిలివేసి ప్రజలపై చెత్త పన్ను వేసి అభివృద్ధిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామని చెప్పారు. దొంతాల్లో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తి చేస్తామని, ఇది అందుబాటులోకి వస్తే 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను ఏ రోజుకు ఆ రోజు కాల్చివేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 108 మున్సిపాలిటీల్లో ప్రాసెసింగ్ యూనిట్లు నెల రోజుల్లో సిద్ధమవుతాయని తెలిపారు. అల్లీపురం యార్డ్ స్థానంలో పార్కు నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రజారోగ్యమే పరమావధిగా విజన్తో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. 14,000 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనులు యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారాలండి. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ లక్షల కొద్ది లెగసీ అంటే చెత్తను వదిలేసిపోయింది. గ్రౌండ్ లెవెల్ పైన ఎస్టిమేట్ చేస్తే 85 లక్షల టన్నులు ఉండింది. ఆ తర్వాత గ్రౌండ్ పైన ఉండేదంతా తీసేసి మళ్ళీ గ్రౌండ్ కింద ఉండేది కూడా తీస్తే 153 లక్షల టన్ను చెత్త వెళ్ళింది. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ చెత్త పేరుకోపోయింది. అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో చేస్తూ ఎంత చెత్త ఉందని అడిగారు. సార్, ఇంతవరకు ఎస్టిమేషన్ ప్రకారం గ్రౌండ్ లెవెల్ పైన ఒక 85 లక్షలు తేలింది. అది తీసేసిన తర్వాత గ్రౌండ్ కింద ఎంత ఉందో మళ్ళీ ఎస్టిమేట్ చేయాలంటే వెంటనే దాన్ని తొలగించమంటాం. ఆర్డర్ కూడా 1 ఇయర్లో అంటే 2025 అక్టోబర్ 2కు పూర్తి చేయాలన్నారు. మా అధికారులు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఎంత ఉందో దాన్ని ఎస్టిమేషన్ చేయమంటే మొత్తం టోటల్గా 153 లక్షలు తేలింది. దాన్ని ఇప్పుడు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను నెల్లూరు విజిట్ చేశాను. విజిట్ చేసి దాదాపు అయిపోయింది. నేను ఇక్కడ యాక్చువల్గా 2 మంత్స్ బ్యాక్ వచ్చాను, 3 మంత్స్ బ్యాక్ వచ్చాను. వస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈ లెగసీ కొండలు, పెద్ద పెద్ద కొండలు, వాటిలన్నిటి కూడా కరిగిచ్చేశారు. కొద్దిగా ఉంది. ఒక 65 లక్షలు యాక్చువల్గా, మరొక 65 లక్షలు మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడే వాళ్ళతో అడిగాను. ఈ నెలాఖరాకి పూర్తి చేస్తా అన్నారు. ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తా అన్నారు. నెల్లూరులో దాదాపు 4-5 లక్షల పైన ఉంది. ఇది ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్త. అదేవిధంగా నెల్లూరు టౌన్లో అల్లీపురం రోడ్లో కూడా ఉంది. దాన్ని కూడా క్లియర్ చేశారు. అయితే ఏదైతే దాంట్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది, అంటే దాంట్లో నుంచి వచ్చి మట్టి కావచ్చు, ఆర్డిఎఫ్ కావచ్చు, దాన్ని యాక్చువల్గా బయటికి పంపించాలా. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు కొద్దిగా టైం ఇమ్మన్నారు. అది ఇచ్చేస్తే దాన్ని కూడా పంపించేస్తారు. అక్కడ నెల్లూరులో ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ దొంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జింతాలకి వచ్చింది. వాళ్ళు కూడా ఈ 65 లక్షలు తీయంగానే ఈ ప్లాంట్ మొదలు పెడతారు. 65,000 టన్నులు, సరే 65,000 టన్నులు మిగిలిపోయింది. దాన్ని యాక్చువల్గా నెలాఖరు తీసేస్తారు. తీసేస్తే జిందాల్ ఎంప్లాయీస్ కూడా వచ్చినారు. ఇక్కడ జిందాల్ ప్లాంట్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్ కానీ స్టార్ట్ అయితే ఈ యొక్క దొంతాలకి, అంటే ఇది నెల్లూరు జిల్లాకి, నెల్లూరు టౌన్కి సరౌండింగ్స్లో 100 కిలోమీటర్లో ఉండే ఏదైనా మున్సిపాలిటీస్ కావద్దు, పెద్ద నగర పంచాయతీలో ఉండేదంతా ఇక్కడ తీసుకొస్తారు. ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా 2014-19లోనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు 10 ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అందులో ప్రభుత్వం మారేటప్పుడు విశాఖపట్నం, గుంటూరు అడ్వాన్స్ ఉన్నాయి. అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ 6 ప్లాంట్లు శాంక్షన్ చేసింది. కాకినాడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి యాక్చువల్గా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడలో పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే
ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తలో 6,500 టన్నులు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో ఇలాంటి డంప్ యార్డ్స్ అంటే ఈ పేరుకోబాటు దాని నుంచి లెగసీ తయారు కావటం అనేది ఉండదు. ఇదంతా విజనరీ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేది. అదే కాదు ముఖ్యమంత్రి అయితే 14-19లో పెట్టి కూడా క్యాన్సిల్ చేశారు. ఆయన పెట్టిన 10 ప్లాంట్లలో 8 క్యాన్సిల్ చేశారు. అంటే విజన్ లేదు. లాంగ్ రన్ రాబోయే 100 సంవత్సరాలు ఏంది, 50 సంవత్సరాలు ఏంది, 20 సంవత్సరాలు ఏంది, ఇలా ఆలోచించే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అయితే ఈ ప్లాంట్లు వచ్చేదానికి 2 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ లోపల రోజు వచ్చే చెత్త ఏం చేయాలంటే అది మళ్ళా పేరుకోపోకుండా 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి ఆ మున్సిపాలిటీ చెత్త పోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ఆ మున్సిపాలిటీ ప్రతిరోజు వచ్చేది గుంటూరు పోతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్లో దాదాపు 108 మున్సిపాలిటీస్లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేసాం. నెల్లూరులో కూడా మనం నిలబడి ఉండేది యాక్చువల్ ఏదైతే నిలబడినామో ప్రాసెసింగ్ ప్లాంట్ వస్తుంది. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది. ప్లాట్ఫామ్లు పూర్తి చేశారు. నెక్స్ట్ వాళ్ళు షెడ్యూల్ తయారు చేయాలా. ఇప్పుడే నేను అడిగాను వాళ్ళు ఎప్పటికి అవుతుందంటే ఈ నెలాఖరులో పూర్తి చేస్తా అన్నారు. ఈ విధంగా 108 మున్సిపాలిటీస్లో ఈరోజు చెత్తని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్ శాంక్షన్ చేసాం. అవన్నీ వర్క్ జరుగుతున్నాయి. అవన్నీ వర్క్ అయిపోతే ఈ మంత్ ఎండింగ్ నుంచి కానీ లేదా నెక్స్ట్ మంత్ 15th నుంచి కానీ ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసి బయటకు పంపిస్తుంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రాగానే దాంట్లో వేసేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చెత్త పేరుకోపోవాలి. ఎందుకంటే మనకు వచ్చే సాలిడ్ వేస్ట్ చెత్త వల్ల, అదేవిధంగా మనం తాగే నీరు వల్ల. అందుకనే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 14,000 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. అవన్నీ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. అవి పూర్తయితే ప్రతి ఇంటికి ట్యాప్ కళాయి ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది. ఎన్ని గత ప్రభుత్వానికి పట్ల 2014-19లో 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నేనే మంత్రిని తాగటానికి వాటర్కి చేస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేశారు. ఎవరు కూడా వదిలేసుకోరు, ఎవరు కూడా వదులుకోరు. 5,350 కోట్లు. అదేవిధంగా అమృతులు 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మ్యాచింగ్ ఫండ్కి గత ప్రభుత్వం అది వదిలేసింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఈ విధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, అమృత్ 2.0 ద్వారా కానీ 14,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్ల ద్వారా గ్రౌండ్ అయిపోయినాయి. ఇవన్నీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తి. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఏదైతే ప్రజలకు అతి ముఖ్యమైన సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్తని బయటకు పంపించడం, లిక్విడ్ వేస్ట్ వచ్చే రోజు బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ వచ్చే వాటర్ని డిస్పోజ్ చేయటం, ట్రీట్ చేసి చేయడానికి 123 మున్సిపాలిటీలో ఎస్టీపీలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా తాగటానికి చక్కటి నీళ్ళు ఇస్తూ ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత లార్జ్ స్కేల్లో ఫండ్స్ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. Please subscribe SS News AP.